శ్రీరామ్ మిత్రులారా, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళు వచ్చి మళ్ళా కౌంటర్‌గా వాళ్ళు మనకు సమాధానం చెప్తూ వీడియోలైతే రిలీజ్ చేస్తున్నారు. మీడియా ప్రెస్ మీట్‌లయితే పెడుతున్నారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఏపీ సలహాదారుడు, అంటే ప్రధాన సలహాదారుడు. అతనొచ్చేసి మనకు తిరుమల లడ్డు వ్యవహారం దాని గురించి వివరిస్తున్నాడు. అలా వివరించినప్పుడు లైవ్‌గా ఇంటర్వ్యూ నడుస్తుంది. లైవ్‌గా ఇంటర్వ్యూ నడిచినప్పుడు నేను వీడియో డిస్‌ప్లే చేస్తాను. బ్యాక్ సైడ్‌లో ఒకసారి చూడండి. తనొచ్చేసి క్రిస్టియన్. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి క్రిస్టియన్. క్రిస్టియన్ అయినప్పుడు నువ్వు క్రిస్టియన్ నేమ్‌తో సజ్జల రామకృష్ణ లేకపోతే ఏదైనా ఎవాంజలిస్ట్ పేరు పెట్టుకోవచ్చు కదా! నువ్వు రెడ్డి అని పేరు ఎందుకు పెట్టినావు? సజ్జల రామకృష్ణ అని ఎందుకు పెట్టుకున్నావు? పేరు మార్చుకోవచ్చు కదా! ఇలా మార్చుకోరు వీళ్ళు. ఎందుకంటే హిందూ ఐడెంటిటీ తోటి రన్ అవుతూ హిందూ అన్నీ అనుభవిస్తూ హిందువుల వల్ల పదవులు అనుభవిస్తూ వీళ్ళు క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైసీపీలో ఉండే చాలామంది కానీ. ఈ రెడ్డి అనే కొందరు బ్యాచ్ ఉంటారు. వాళ్ళు రెడ్డి పేరు వాడుకుంటూ క్రిస్టియానిటీలకు చేంజ్ అయిన వాళ్ళు. అదేవిధంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్‌లో ఇస్తూ ఒక ఇంటర్వ్యూ తిరుపతి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకి లైవ్‌లో మనకి చర్చికి సంబంధించిన అంటే మన క్రిస్టియన్ సింబల్స్ ఉంటాయన్నమాట. ఆ సింబల్ బ్యాక్ సైడ్‌లో ఉన్నాయన్నమాట. తర్వాత తనకి ఎవరు చెప్పారో తెలియదు గానీ మళ్ళా నెక్స్ట్ అక్కడ మనకు తిరుమల లడ్డు వ్యవహారం గురించి చెప్తున్నప్పుడు ఒకటి మనకు పేపర్ చూపిస్తారు. ఆ పేపర్ చూపించినప్పుడు జూమ్ చేస్తారు. జూమ్ చేయగానే అక్కడ ఉండే క్రిస్టియన్ సిలువలు ఎమ్మడే మాయమైపోతాయి. అంటే రాళ్ళు ఉంటాయి అక్కడ. ఆ సిలువల పక్కల రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఒకటే ఉంటాయి. అంటే ఇక్కడ క్లియర్‌గా ఆ సిలువలు తీసేస్తాడు. ఒక వ్యక్తి నీడ కూడా కనిపిస్తుంటది. అవి తీసేస్తున్నట్టు. ఎందుకంటే తిరుమల గురించి మాట్లాడుతున్నాం మనం. మనకు ఇంకా చర్చ్ ఉంటే అంటే మనకు క్రిస్టియన్ సిలువలు ఉంటే మనల్ని క్రిస్టియన్ అని చెప్పేసి నమ్మి మనం చెప్పేది ఎవడు నమ్మడని చెప్పేసి వాళ్ళు ఆలోచించి అడ్డంగా దొరికిపోయింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇన్ని రోజులు రెడ్డి రెడ్డి అని పెట్టుకొని హిందువులను మోసం చేసిండు, అక్కడ క్రిస్టియన్‌లు మోసం చేసిండు. ఇట్లాంటి ఫేక్ క్రిస్టియన్ గాలని అంటే అక్కడ క్రిస్టియన్ వాడు, అక్కడ హిందూ కాదు. ఫేక్ హిందూ గాలని తరిమి తరిమి కొట్టాలి. ఇట్లాంటి కొడుకులని భాష వాడొద్దు. ఇట్లాంటి మనకు హిందువులను మోసం చేస్తున్నాడు రెడ్డి అని పెట్టుకొని. కాబట్టి వీళ్ళేంది మళ్ళా కవరింగ్ చేసుకోనికే వచ్చి స్పీచ్ మనకు ప్రెస్ మీట్ పెట్టిండు. కానీ ఇక్కడ క్రిస్టియన్ సిల్వలు కనిపించే వరకు అడ్డంగా బుక్ అయిపోయిండు. దాన్ని ఏం చేసిండు తనకి ఎవరు ఇంటిమేట్ చేసారో తెలియదు కానీ అవి తీసేస్తున్న నీడ కూడా కనిపిస్తుంది. జూమ్ చేస్తారు, పేపర్ని జూమ్ చేస్తారు. ఎమ్మడే అక్కడ చర్చికి సంబంధించిన మన సిల్వలకు ఉండవన్నమాట. అంటే క్లియర్‌గా హిందువులని బకరాలా చేద్దామని తనే బకరాయిండు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇట్లాంటి ఫేక్ రెడ్డి పెట్టుకొని మన క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యి చాలామంది ఏపీలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళను ఒకవేళ మీకు క్రిస్టియన్ అని తెలిస్తే వానికి ఓట్లు వేయడం బంద్ చేయండి హిందువులు. లేకపోతే వాడికి ఏదైనా క్రిస్టియన్ పేరు పెట్టుకొని ఎవాంజలిస్టు అది ఇది అని పేరు పెట్టుకొని లేకపోతే ఏదైనా జోసెఫో, గీసోఫో పేరు పెట్టుకొని వాడు ఓట్లు అడగడానికి వస్తే మీకు ఇష్టం ఉంటే లేకపోతే లేదు. కానీ ఇట్లా రెడ్డి పేరు పెట్టుకొని లేకపోతే హిందూ పేరు పెట్టుకొని వాడు క్రిస్టియన్‌గా మారి ఓట్లు అడగడానికి వస్తామని చెప్పు తీసుకొని కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.